హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కుకింగ్ ఛానల్లో కందిపప్పు భక్షాలు అండి. మా సైడ్ భక్షాలు అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా పేని రవ్వతో భక్షాలు, కందిపప్పు భక్షాలు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. పేని రవ్వను తీసుకొని కలుపుకోవాలండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ. తొందరగా కలిసిపోతుందండి. 2 కప్పుల కందిపప్పుకి 2 కప్పుల బెల్లం తీసుకొని పప్పును ఉడికించుకొని ఇలా పూర్ణం చేసుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు పేని రవ్వను నానబెట్టుకోవాలండి. భక్షాల పిండి నానిపోయినాక కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేత్తోనే ఆయిల్ రుద్దుకుంటూ, అంటుకపోదండి ఆయిల్ రుద్దుకుంటే. ఇలా పూర్ణం తీసుకొని పల్చగా ఇలా ముద్దలా చేసుకోవాలండి. చాలా తక్కువ పిండితో ఎక్కువ పూర్ణం పెట్టి భక్షాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ రుద్దుకొని ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. మీ దగ్గర భక్షణ కోల ఉంటుంది కండి, దాంతో కూడా అనుకోవచ్చండి. భక్షాలు చాలా ఈజీగా వస్తాయండి. మనం పూర్ణం కొంచెం మెత్తగా రుచిగా ఉంటే ఇంకా చాలా తొందరగా ఇలా స్ప్రెడ్ అవుతాయండి. ఇలా చేయితో ఇలా అంటుంటే కూడా చాలా సింపుల్గా వస్తాయండి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తాయండి. ఈ భక్షాలు చేయడం చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. మరో పక్కన ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ రుసుకోవాలి. వేడి వేడి పెనం మీద భక్షాలు వేసుకొని కాల్చుకోవాలండి. 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా కందిపప్పు భక్షాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అండి. కందిపప్పుతో కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. భక్షాలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.